ఈ పేర్ని నాని గారి అంశం చూస్తే కనుక ఎప్పుడైతే ఆవిడకి ముందస్తు బెయిల్ లభించిందో ఆవిడ మొత్తానికైతే బయటకు వచ్చారు. విచారణకు కూడా సహకరించమని కోర్టు చెప్పింది కాబట్టి నిన్న ఒక 2 గంటల పాటు పోలీస్ స్టేషన్లో విచారణ జరిగినట్లుగా మనం చూసాము. అయితే ఇప్పటి వరకు రానటువంటి అంశాన్ని ఆవిడ చెప్పటం కొత్తగా మాకేం సంబంధం లేదు, మొత్తం కూడా మేనేజర్ మీద దోసేసినట్టుగా చెప్తున్నారు. అఫ్కోర్స్ అతను కూడా ఏటుగా పెట్టారు, అతను కూడా అరెస్ట్ చేశారు ఆల్రెడీ. మరి ఆవిడ A1గా ఉండి నాకేం సంబంధం లేదు, పేరుకి నా పేరు మీద ఉంది కానీ నేనేం ఇన్వాల్వ్ కాలేదు, ఆరోగ్య కారణాల రీత్యా అతనే మొత్తం పక్కదారి పట్టించాడండి. అలాగే పేర్ని నానిని A6గా జాయిన్ చేయడం జరిగింది, పెట్టడం జరిగింది. ఇకంటే ఇప్పుడు మొత్తం ఫోకస్ అంతా పేర్ని నాని గారి. అఫ్కోర్స్ అందరికీ తెలిసిందే, ఒకవేళ అక్కడ కనుక అవకతవకలు ఏమైనా జరిగి ఉంటే ఆవిడేం చేయలేదు కదా సొంతంగా నిర్ణయాలు తీసుకొని. అలాగే మేనేజర్ ఆ సాహసం చేయడు కదా, వాళ్ళ గోదాములకు మేనేజర్ అయిన అతను పేర్ని నాని గారి ప్రమేయం లేకుండా ఇది జరిగే అవకాశం లేదని క్లియర్గా అర్థమవుతుంది. మరి పరిస్థితుల్లో ఆవిడ మేనేజర్ మాత్రమే కారణంగా చెప్పడం ఎంతవరకు ఇది కోర్టులు కానీ లేదంటే కనుక ఈ న్యాయస్థానాలు పరిగణనలో తీసుకునే అవకాశం. ఇక్కడ దర్యాప్తు తీరు ఎలా ఉంటుంది అనేటువంటిది బేసిక్గా మనకు ఒక ఇన్ఫర్మేషన్ నేను బ్రీఫ్గా చెప్తాను. వాస్తవంగా ఎందుకు పేరుని జయసుధని ఆవిడని A1గా పెట్టారు? ఆవిడ పేరు మీద గోడౌన్ ఉంది, మొత్తం యాక్టివిటీ అంతా ఆవిడ పేరు మీద అఫీషియల్గా జరిగింది. ఇదంతా కూడా ఒక రాజకీయ నాయకుడుగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నాని ఆధ్వర్యంలో జరిగినటువంటి వ్యవహారమే. ఇప్పుడు ఆయన వాళ్ళ గవర్నమెంట్ లేదు కాబట్టి ఏం జరిగింది, తప్పు జరిగింది. వ్యవహారం వాళ్ళ గోడౌన్లో ఇప్పుడు 1,68,00,000 విలువ చేసేటువంటి ఒక 6,577 బస్తాలు మిస్ అయినాయి అని వాళ్ళే దాన్ని బయట పెట్టుకొని దానికి మేము పెనాల్టీ కడతామని బయటకు వచ్చినటువంటి బయటపడ్డటువంటి అంశం. తప్పు జరిగింది కాబట్టి ఇక్కడ వాళ్ళు మేము పెనాల్టీ కడతా ఉన్న తర్వాత ఇప్పుడు వీళ్ళు కేసులు నమోదు చేశారు. దీంట్లో పేర్ని నానికి సంబంధించి ఇప్పుడు ఆయన కూడా A6గా జాయిన్ చేశారు. దీంట్లో అక్యూజన్ నెంబర్ 6. ఎందుకు అని అంటే ఆయనతో ఆర్థిక లావాదేవీలు వీళ్ళ మేనేజర్ కానివ్వండి డబ్బులు సమైనటువంటి లావాదేవీలన్నీ ఆయన జరిపాడు అనేటువంటి కొన్ని ఆధారాలను సేకరించిన తర్వాత వాళ్ళు ఆ విధమైనటువంటి కేసు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆవిడ జయసుధ A1గా ఉన్నారు కాబట్టి ఆవిడ బెయిల్ వచ్చింది కాబట్టి ఆవిడ అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆవిడేమైనా పోలీసులు ఏవైతే కేసు నమోదు చేశారో నేరారోపణలు చేశారో అందుకు సంబంధించినటువంటి ఆధారాల సేకరణ కోసం ఇప్పుడు విచారణ జరుగుతుంది. మరి ఆవిడేగా నిందితురాలు, ఆవిడనే విచారించాలి. ఆవిడ విచారించేటువంటి క్రమంలో ఏ నిందితులు కూడా పోలీసు విచారణకు వచ్చి మేమే తప్పు చేశామని ఒప్పుకోవటం అనేది నాకు తెలిసి అయితే ఏ నిందితులు చేయరు. ఎవరు చేసేదానికి అవకాశం ఆవిడ కూడా చేయదు. ఆవిడ చెప్తున్నటువంటి అంశం ఏంటి, మేనేజర్ చేశాడు మాకు తెలియదు అని. ఎవరు చేసినా ఆవిడ పేరు మేనేజర్ తప్పు చేశాడు అనేటువంటిది మొదట అంగీకరించాలి. ఆవిడ మేనేజర్ తప్పు జరిగితే అది మేనేజరు దోష అవుతాడు, ఈవిడ పేరు మీద ఉంది కాబట్టి ఈవిడ కూడా దోష అవుతుంది. ఎంతవరకు అవుతారనేది ఒకటి. ఇక్కడ రెండో అంశం ఏంటి అని అంటే పోలీసులు నేరారోపణలకు సంబంధించినటువంటి విషయంలో కేసు నమోదు చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తెచ్చేటువంటి సమాచారం మీద పూర్తిగా ఆధారపడి వీళ్ళ నేర నిర్ధారణ అనేటువంటిది చేయటం కుదరదు, సాధ్యమయ్యే పని కాదు. ఏ నిందితుడు అలాంటి అంశాలని అంగీకరించరు. వీళ్ళు అంగీకరించినట్టు రాసుకుంటారండి. రాసుకొని ఇదిగో ఈ తప్పు చేసాం అని ఇప్పుడు మనకు చెప్తున్నారు కదా, నేనేం తప్పు చేయలేదు అది అని మన మీడియాలో లీకులు చేస్తున్నారు కదా. రేపు పొద్దున కోర్టుకి ఇచ్చేటువంటి కోర్టు రిమాండ్ రిపోర్ట్లు మేము విచారణ చేశాం, ఇదిగో ఇవన్నీ అంగీకరించారు పేరు జయసుధని రాసి పంపిస్తారు. ఆవిడ తర్వాత ఆవిడ న్యాయవాది ద్వారా కోర్టుకి ఏం చెప్పేదాన్ని పోలీసులకు నేను ఏం చెప్పలేదు, ఇవన్నీ కావాలని వాళ్ళు నా మీద తప్పుడు ఆరోపణ చేశారని ఆవిడ కోర్టుకు వివరిస్తుంది. అందుకనే కోర్టులేవి కూడా పోలీసులు ఇచ్చినటువంటి వాళ్ళ నేరారోపణకు సంబంధించినటువంటి అంశాలని పరిగణలోకి తీసుకోరు, కోర్టులు తీసుకోవు. ఏం తీసుకుంటాయి కోర్టులు అని అంటే వీళ్ళ నేరారోపణలకు అనుగుణంగా వీళ్ళు ఏ విధమైనటువంటి ఆధారాలను సేకరించారు, ఆ ఆధారాలు ఏమిటి అంటే ఈ గోడౌన్లో ఎన్ని బస్తాలు ఉండాలి, ఎప్పుడు వచ్చాయి, దాన్ని ఎప్పుడు అవి మిస్ అయ్యాయి, దీని వెనకున్నటువంటి ఆపరేషన్స్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి మొత్తం ఆధారాలను తీసి దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలని ఆధారాలతో సహా కోర్టు ముందు ఉంచాల్సినటువంటి బాధ్యత పోలీసు శాఖ మీద ఉంటుంది. అదే విధంగా ఇక్కడ నుంచి కనపడకుండా వెళ్ళినటువంటి బియ్యము ఏ పోర్టులకు వెళ్ళాయి, ఏ విధంగా ఎవరి చేతుల్లోకి వెళ్ళాయి, ఏ మాఫియా చేతుల్లోకి వెళ్ళాయి, ఆ మాఫియా చేతుల్లోకి వెళ్ళటం వల్ల పేర్ని నాని అకౌంట్ లోకి డబ్బులు వచ్చాయా,
పేరుని జయసూద్ అకౌంట్ లోకి డబ్బులు వచ్చాయా, లేకపోతే పేరుని కిట్టు అకౌంట్ లోకి డబ్బులు వచ్చాయా, ఆ డబ్బులకు సంబంధించినటువంటి మనీ ట్రావెల్ ఎలా జరిగింది, ఇవన్నీ ఆధారాలను సేకరించి కోర్టు ముందు ఉంచాల్సినటువంటి బాధ్యత పోలీసు శాఖది. ఇవన్నీ చెయ్యాలండి. ఇవి కేవలము వాళ్ళ మీద ఒక కేసు పెట్టాం, ఇదిగో జయసూదని చూడండి రోజు పిలుస్తున్నాం, విచారిస్తున్నాము, అదిగో ఇంకో 2-3 రోజులు అయిన తర్వాత రేపు 6వ తారీఖు వరకు పేరు నాని అరెస్ట్ చేయడానికి వీల్లేదని చెప్పారు. ఆ తర్వాత కూడా అరెస్ట్ చేస్తారని గ్యారంటీ ఏం లేదు. వాళ్ళకేదో ఒప్పందం జరిగింది అరెస్టుల విషయాల్లో, అరెస్టులు లేవని తేలిపోయింది. చంద్రబాబు నాయుడు వద్దని చెప్పాడు కదా. కాబట్టి ఇప్పుడు పేరు నాని కూడా రేపు పొద్దునేదో విచారిస్తారు. ఇదంతా తూతూ మంత్రంగా జరుగుతోందా, లేదు అంటే నిజంగా ఈ ప్రజలకు సంబంధించినటువంటి పేదలకు సంబంధించినటువంటి బియ్యాన్ని కొల్లగొట్టినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి విషయంలో నిగ్గు తేల్చి పేరుని నాని, పేరుని జయసుధ వీళ్ళని కోర్టు ముందు దోషులుగా నిలబెట్టేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుందా అనేది రేపు కోర్టులో వేసేటువంటి వీళ్ళ యొక్క ఛార్జ్ షీట్ ను బట్టి, వీళ్ళ రిమాండ్ రిపోర్ట్ ను బట్టి మనం చెప్పేయచ్చండి పోలీసు శాఖ నిజాయితీ. ఇది పోలీసులు ఒకవేళ ఫెయిల్ అయితే పోలీసు సంబంధించిన వ్యవహారం కాదండి. నిజంగా ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఈ కేసు మీరు ఇలా చేయండి అని హోంశాఖ లేకపోతే డీజీపీ వాళ్ళ డైరెక్షన్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ లేకపోతే సిఐడి దర్యాప్తు జరుపుతుంది. వాళ్ళ చీఫ్లకి ఆదేశాలు జారీ చేశారని కఠినంగా వ్యవహరిస్తారు. మీరు గమనించని అందుకని ఒక ఉదాహరణ చెప్తాను. మీరు మదనపల్లి ఫైల్స్ తగలబడ్డప్పుడు మదనపల్లికి ఒక్క కేసు విషయంలో డీజీపీ తిరుమలరావు వెళ్ళాడండి మదనపల్లి ఫైల్స్ తగలబడ్డటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయానికి. నేరుగా వెళ్ళి ఒక రోజు అర్థానికి మేము అది చేస్తున్నాం అని చెప్పేసి మీడియా ముందు చెప్పాడండి. ఎందుకు? చంద్రబాబు నాయుడు మాట్లాడాడు దాని మీద. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి వాళ్ళ కుటుంబీకులు ఇది నేను చాలా సీరియస్ గా తీసుకున్నాను ముఖ్యమంత్రి మాట్లాడాడు కాబట్టి నేరుగా డీజీపీ వెళ్ళాడు. ఆ తర్వాత ఇది కేసుని సిఐడికి ఇస్తామని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ. సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నారు వెళ్ళాడండి మళ్ళీ మదనపల్లి వెళ్ళి వాడు కూడా ఫైల్స్ కు సంబంధించినటువంటి వ్యవహారం మేము అదుకోండి ఇది ఇచ్చేస్తున్నామని చెప్పారు. ఏమైంది తర్వాత? డీజీపీ వెళ్ళిన కేసు, సిఐడి చీఫ్ వెళ్ళిన కేసు ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళింది. ఎందుకు అనంటే ఈ ప్రభుత్వానికి అది ప్రయారిటీ కాదు. ఆల్రెడీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకి వీళ్ళకి కావాల్సినటువంటి పెద్దిరెడ్డి వాళ్ళతో హాట్ లైన్ లో మాట్లాడుకునేటువంటి వెసులుబాటు దొరికిందా నేపథ్యంలో వాళ్ళు ఈ రోజున ఆ కేసు ప్రయారిటీ లిస్ట్ లో లేదు. పోలీసులు ఇప్పుడు సిఐడి పట్టించుకోదు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పట్టించుకోదు, ఇక భూములకు సంబంధించిన కుంభకోణాలకు సంబంధించిన సిట్టు కూడా. అందుకని పేరుని నాని, పేరుని జయసుధకు సంబంధించినటువంటి కేసు కూడా ఇది 3 రోజులు తూతూ మంత్రంగా జరిగేటువంటి కేసు విచారణ. భవిష్యత్తులో వీళ్ళ నిందితులుగా నిలబెడతారనేటువంటి మాత్రం గ్యారంటీ చెప్పలేమండి. ఎందుకంటే ఎప్పుడు పేరు నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తీసేసి ఆ కడవ తీసేసి ఎప్పుడు జనసేన కడవ కప్పుకుంటుండో తెలియదు, లేక తెలుగుదేశం కడవ కప్పుకుంటుండో తెలియదు, ఎప్పుడు వాళ్ళు మంచోళ్ళుగా మారిపోతారో తెలియదు. ఈ తీర్థం పుచ్చుకోగానే మంచోళ్ళు ఆ చెడ్డోళ్ళు మంచోళ్ళు అయిపోతారు కదా. ఇవన్నీ కూడా మనం ఊహించిన పరిణామాలు చాలా జరగవచ్చు. ఓకే కృష్ణ. శ్రీధర్ గారు, మీరు ఈ పేని అంశం మీద మాట్లాడే ముందు ఒక 2 నిమిషాలు దీని గురించి కూడా మనం ఇంతకు ముందు తీసుకున్న అంశం ఏదైతే 9,500 కోట్ల భారం గత ప్రభుత్వ హయాంలో పీపీఎల్ రద్దు ద్వారా పడినటువంటి భారం గురించి. సార్, ముందుగా ఛానల్లో డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పెద్దలకు, మీకు, మీ ఛానల్ సిబ్బందికి, ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఇది ఎట్టుందంటే సార్, ఒక్క నిమిషం మిమ్మల్ని ఇంతకు ముందు ఎలక్షన్ లో మోడీ గారిని పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించేంత వరకు బీజేపీ అట్టడుగునుందండి. ఆ తర్వాత ఒక్కసారి బీజేపీ పికప్ అయింది, మోడీ గారు పికప్ అయ్యారు. ఎట్ చేశారంటే ఛానల్స్ మోడీయా రాహుల, ఆహా మోడీ, ఓహో మోడీ అంటూ హైప్ క్రియేట్ చేసి వాళ్ళని పెద్దవాళ్ళు చేశారు. అంటే ఈ దేశంలో ఇంకొక రాజకీయ నాయకుడు సమర్థుడైనటువంటి వాడు ఉన్నాడు అనే ఆలోచన ఓటర్కి రాకుండా చేశారు. అదే విధంగా ఈ డిస్కమ్లు అసలు ప్రభుత్వ సంస్థలు అయితే ఎంత ఘోరంగా ఉందంటే, ఈ రోజు ప్రైవేటైజేషన్ చేసేసి దాన్ని వీళ్ళకి అమ్మేశారు, వాళ్ళకి అమ్మేశారు అంటున్నారే గాని ప్రజలకు అరే ఇది ప్రభుత్వ సంస్థ, ఈ ప్రభుత్వ సంస్థని ప్రైవేట్ సంస్థలకు ఎందుకు ఇచ్చారు అని ప్రశ్నించే ఆలోచన కూడా రానికుండా చేస్తున్నారండి. ఒకటి. రెండోది, ఈ ప్రైవేటైజేషన్ చేసింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో కాదా సార్? ఈ రోజు వైసీపీ వచ్చింది, వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ చేసుకున్నది ఎవరితో? పైన బీజేపీతో. అదానీని చూపించకుండా జగన్ మాత్రమే నేరస్తుడిగా చూపించే ప్రయత్నం జరుగుతా ఉంది. అది కుదరదు. కాబట్టి కొన్ని రోజులు దాని మీద హైప్ క్రియేట్ చేసి దాన్ని మళ్ళా వదిలేస్తారు. మీకు సింపుల్ గా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. 2G స్కామ్ లో కనుమోలి రాజా గారిని
ప్రభుత్వానికి అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రభుత్వానికి అపారమైన నష్టం కలిగించారు కాబట్టి నష్టం కలిగిందంటే లాభం ఎక్కడో కలిగింది కదా సార్. అసలు బెనిఫిషియర్ పేరే మెన్షన్ చేయలేదు సార్ ఈ ప్రభుత్వాలు. ఈ రోజు కూడా అదే, అదాని పేరు ఎటు మెన్షన్ చేయరు. మీరు పెంచారు ఆ రోజు బాధుడే బాధుడు అని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు కూడా అదే చేస్తున్నారు. మీరేసిన పాపం అంటున్నారు. మరి ఆయన ఉన్నప్పుడేమో మీరేసిన పాపం అంటున్నాడు. ఆ రోజు మేమేం పాపం చేశామని తెలుగుదేశం అందు, ఈ రోజు మేమేం పాపం చేశామని చెప్పి వైసీపీ అందు. ప్రజల్ని బాధడమే వీళ్ళ పని సార్. కొత్తగా స్మార్ట్ మీటర్లు కూడా బిగిస్తున్నారు. వైసీపీ గవర్నమెంట్ లో బిగిస్తామని చెప్పారు, మేము బిగించాం అన్నారు. ఈ రోజు తెలుగుదేశం ఏం చేస్తుంది సార్? మీరు ఇందాక చెప్పారు వ్యవసాయ మోటార్లు కాదు సార్, అది మీటర్లు, వ్యవసాయ మీటర్లు బిగిస్తున్నారు. ఉచిత విద్యుత్తు ఇవ్వడం, అంతకు ముందు రామారావు గారు కేవలం ఒక 50 రూపాయలు కట్టి మీరు వాడుకోండి అన్నారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు పూర్తిగా ఉచితం అన్నారు. ఇప్పుడు దాన్ని మొత్తం ఎత్తేసి పూర్తిగా మీటర్లు బిగించేసి, అందులో స్మార్ట్ మీటర్లు బిగించేసి వీళ్ళ కరెంటు బిల్లు కట్టడానికి రైతు పొలాలు అమ్ముకొని కట్టే పరిస్థితులు వస్తాయి సార్. అంత ఘోరంగా జరిగిపోతా ఉంది సార్. వాళ్ళు వీళ్ళ మీద, వీళ్ళు వాళ్ళ మీద డైవర్ట్ చేస్తూ అసలు ప్రభుత్వ సంస్థని ప్రైవేట్ సంస్థలకి ఎందుకు ఇవ్వాలా అనే ప్రశ్నే రాకుండా, అతని ఆలోచనే రాకుండా చేస్తున్నారు సార్. రాబోయే రోజుల్లో ప్రజల్లో శ్రీలంకలో వచ్చినట్టుగా తిరుగుబాటు వస్తే తప్ప ఏ ప్రభుత్వం బాగుపడదు సార్. ఏ రోజు ప్రజలు బాగుపడదు సార్. ఎలక్షన్లకు ముందు పాములిన ఆయిల్ 89 రూపాయలు ఇచ్చి 93 రూపాయలు ఉంది సార్. ఈ రోజు 145 రూపాయలు ఉంది. కానీ మనం పాములిన ఆయిల్ తీసుకునేది ఎక్కడి నుంచి? మలేషియా నుంచి, ఉక్రెయిన్ నుంచి తీసుకుంటున్నాం. వాళ్ళు ఏమన్నా ముడిసరుకు ఏమన్నా పెంచారంటే పెంచలా. కానీ సడన్ గా 40 రూపాయలు ఎక్కడ పెరిగింది సార్? అంతకు ముందు జిఎస్టీ వేస్తున్నారు కదా, 18% వేస్తున్నారు, 23% వేస్తున్నారు. సడన్ గా 100కి 35 రూపాయలు, 45 రూపాయలు పెరిగిందంటే 45% ట్యాక్స్ పెంచారా? ఏది మెన్షన్ చేయదు సార్. అన్ని ఎలక్షన్ల ముందు రేట్లు తగ్గుతాయి, ఎలక్షన్ల తర్వాత రేట్లు పెరుగుతాయి. ఎలక్షన్ల ముందు అపోజిషన్ లో ఉండేవాళ్ళు ఇది అన్యాయం, ఇది అన్యాయం అంటారు. వాళ్ళు పొజిషన్ కి రాగానే ఇది న్యాయం అని చెప్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మీరు ఇందాక చెప్పారు తెలంగాణలో ఈ విధంగా చేసిందే, కర్ణాటకలో కూడా అట్టే ఉంది, ప్రతి దగ్గర అట్టే ఉంది. ఎవ్వరు ఏమీ చేయడం లేదు సార్. థ్యాంక్ యూ సార్. ఇకపోతే ఈ బియ్యం సంగతి చెప్పారు. మొన్న కూడా డిబేట్ లో ఈ బియ్యం గురించి మాట్లాడాలన్నారు సార్. అక్కడ డిమాండ్ ఉంది కాబట్టి ఈ రేషన్ బియ్యాన్ని ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ బియ్యాన్ని ఆ దేశాలకు పంపించేసి ఇక్కడ సన్న బియ్యం, నాణ్యమైన బియ్యం ఎవరైతే వాడుకోగలరో ఆ బియ్యాన్ని పేదలకు ఇస్తే అప్పుడు బియ్యం ఎవరు అమ్మరు, శుభ్రంగా వాళ్లే వాడుకుంటారు, వాళ్ళ అవసరాలు తీరుతాయి. కానీ ఇక్కడ బియ్యం ఉత్పత్తి తగ్గుద్ది. సన్న బియ్యం అంటే ఇప్పుడు సరిపడా ఉంది, తర్వాత మళ్ళీ ఎక్కువ కావాలన్నప్పుడు ఈల్డింగ్ పెంచాలి. ఈల్డింగ్ పెంచాలంటే గవర్నమెంట్ సబ్సిడీస్ ఇవ్వాలా, దాంతో పాటు వాళ్ళకి కావాల్సిన ఎరువులు అన్ని వాళ్ళకి అప్పుగా కనిపిస్తే ఏమవుతుందంటే సార్, రైస్ అమ్మేసిన తర్వాత 2 months 3 months కూడా వాళ్ళకి రైతుకి రావడం లేదు సార్. రైతు చేతికి వచ్చిన తర్వాత ఈ లోపల వడ్డీలు కడుతున్నాడు. దగ్గర ఒక ఎకరాకి 1 లక్ష రూపాయల వరకు, 50,000 వరకు వడ్డీ. 10 ఎకరాల రైతు అంటే 4 లక్షలు 5 లక్షలు వడ్డీ చేస్తున్నారు. అది 2 రూపాయల వడ్డీ. ఈ నెలే వచ్చేస్తుంది కదా అని 2 రూపాయలు 3 రూపాయలకి తీసుకోవడం. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి డబ్బులు రాగానే ఈ 5-6 నెలలు అతను కట్టే వడ్డీలకి అతనికి వచ్చే ఆదాయానికి సరిపోతుంది సార్. అందుకని ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేసి ఎటు మీరే తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి కొంత సబ్సిడీ కొంత ఇచ్చేసి ఆ తర్వాత వచ్చిన దాని మీద చేస్తే వాళ్ళు తెచ్చుకునే పరిస్థితి. శ్రీధర్ గారు, కూటమి ప్రభుత్వంలో ధాన్యం అమ్మిన తర్వాత రైతుకి 48 గంటల్లోనే అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి అని చెప్పేసి కూటమి నేతలు చెప్తున్నారు. ఈవెన్ గ్రౌండ్ లెవెల్లో కూడా అలాగే కనపడుతుంది. మరి ఇది ఒక డ్రాస్టిక్ చేంజ్ అని కూడా వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి ఆ పరిస్థితి ఏపీలో లేదంటారా? ఏం లేదు సార్. పోయిన సంవత్సరం కూడా పూర్తిగా ప్రభుత్వం తీసుకోవాలా. ఆ పొలిటీషియన్స్ కి కమిషన్ ఇస్తేనే గవర్నమెంట్ కి కొనుక్కునేవాడు. లేకపోతే ప్యాడీ బాగలేదని చెప్పి రిజెక్ట్ చేస్తే వాళ్ళు బతిలాడుకుని మళ్ళీ వాళ్ళకి డబ్బులు కట్టి తక్కువ రేట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సిచ్యుయేషన్ చెప్పండి అన్న. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 48 గంటల లోపలే, ఇంకా మాట్లాడితే 24 గంటల్లో కూడా కొంతమందికి ధాన్యం ఇచ్చి అమ్మిన వెంటనే డబ్బులు పడిపోతున్నాయని చెప్పేసి అంటున్నారు. రైతులు కూడా అలాగే చెప్తున్నారు కదా. ఈ సంవత్సరం వరకే సార్, అది ఈ సంవత్సరం వరకే. ఇంతకు ముందు లేదు సార్. అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలే కదా సార్ అయింది. ఇప్పుడు మనం దీని గురించి 6 నెలలోనే ఏం కాలేదు కదా సార్. 5 సంవత్సరాల దాకా మనం వెయిట్ చేయాలి కదా.
దాంతో పాటు ప్రభుత్వానికి అంటే మీరు అంశాన్ని టచ్ చేశారు కాబట్టి చెప్తున్నాను. ప్రస్తుతానికి అయితే అది నడుస్తోంది. అంటే ఇంతకు ముందులాగా నెలల తరబడి కాకుండా ప్రస్తుతానికి అయితే త్వరగా విత్ ఇన్ 2 days లోనే రైతులకి ధాన్యం అమ్మిన డబ్బులు అయితే పడుతున్నాయి. వేస్తున్నారు సార్. కానీ ఈల్డింగ్ పెంచాలంటే చాలా మందికి రైతులకి ఆదాయం రాక మా ఊర్లోనే ఏది మన నెల్లూరు జిల్లాలోనే 2 days బ్యాక్ ఉదయగిరిలో 20 టన్నుల ఈ చికెన్ వేస్ట్ ని పట్టుకున్నారు సార్. రైతుకి ఆదాయం లేక ఒరే ఇవ్వకుండా ఫంగస్ అనే చేపనేసి ఈ చికెన్ వేస్ట్, ఫిష్ వేస్ట్ ఎంత వేసి పెంచుతున్నారు. దానివల్ల పొలాలు కూడా డ్యామేజ్ అవుతున్నాయి. చుట్టుపక్కల దుర్గంధమైన వాసన వస్తుంది. మిగతా పంటలు సరౌండింగ్స్ లో ఉండే పంటలు కూడా రావడం లేదు. కానీ వాళ్ళకి ఆదాయం లేక వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. వాళ్ళు కూడా వ్యవసాయం అనేది పెరుగుతుంది సార్. అప్పుడు ఈల్డింగ్ పెరిగినప్పుడు సన్న బియ్యం కూడా అందరికి సప్లై చేసే అంత సరుకు మనకు వస్తుంది కాబట్టి ఈ ఇబ్బందులు ఉండవు సార్. అప్పుడు దాకా ఆయన మీద వీళ్ళ మీద వాళ్ళు సీజ్ ద షిప్ అన్నారు. తర్వాత సీజ్ చేశారో లేదో తెలియదు. తర్వాత వదిలిపెట్టేసే రైతు మనకు పట్టుకునే రైతే లేదు, వదిలిపెట్టేసామన్నారు. ఎవరైనా అంతే సార్, అందరికీ షేర్లు ఉంటాయి. రేపు కనుక పేరు నాని గారు జనసేన జిందాబాద్ అని కూడా అనబడలే, జనసేన అంటే కేసులన్నీ పడిపోతాయి సార్. కేసులన్నీ విత్డ్రా అవుతాయి. మీకు మొన్న కూడా చెప్పా, బీజేపీలో చేరంగానే ఒక నాయకుడు వైసీపీలో బీజేపీలో చేరంగానే అతని మీద కేసులు లేవు, హ్యాపీగా తిరుగుతున్నాడని. ఇవన్నీ మనం ఏం చేయలేం సార్. అవును, విశాఖ డైరీ బెస్ట్ ఎగ్జాంపుల్. విశాఖ డైరీ గురించి ఆయన ఏకంగా స్పీకర్ గా ఉన్నటువంటి ఆయన కంప్లైంట్ చేసినా కానీ ఆయన వెళ్ళి ఇప్పుడు బీజేపీ పంతం చేరాడు. ఇక వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ మెషిన్ లో వేస్తే బయటకి ఎలా ఫ్రెష్ గా వస్తారో అంత క్లీన్ అయిపోయి అలా వస్తారు. చూద్దాం. శ్రీనివాస్ చౌదరి గారు, జనరల్ గానే ఈ ప్యాడీ రైస్ అంటే రేషన్ రైస్ పట్టుదల, దొంగలు, కేసులు గత 2-3 ఏళ్లుగా పెద్ద ఎత్తున వార్తలు ఫాలో అవుతున్నాయి. షిప్పుల్లో పట్టుకునే విషయాలు తెలిసి చూశారు మీరు. అనేక అంశాలపైన మీరు కూడా డిబేట్లు పెట్టారు. బట్ ఎవరు మేబీ పేదవాడి ఆకలి తెచ్చాల్సిన బియ్యం. శ్రీధర్ గారు షిప్ పట్టుకున్న అంశం ఏమైందన్నారు కానీ పీడిఎస్ రైస్ అయితే కనుక రికవర్ చేశారండి. ఆ షిప్ వరకు. షిప్ అంటే మనం ఏమో ఉంచలేం కదండి, షిప్ మంది కాదు కదా, అది ఇంటర్నేషనల్ లాస్ ఉంటాయి కాబట్టి రూల్స్ ప్రకారం దాన్ని అప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే సీజ్ అంటే షిప్ని ఇక్కడ ఉంచేమని కాదు కదా, సరుకును సీజ్ చేయమని కదా. అదైతే జరిగిందటండి. పీడిఎస్ రైస్ వరకు అయితే రికవర్ చేశారు. అంటే మీరు ఆ అంశాన్ని చెప్పారు కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్. సార్, ఇప్పుడు కంటిన్యూగా రైస్ రికవరీ పైన కానీ దోషుల పైన కానీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం కోసం పోలీస్ వ్యవస్థ కేసులు నమోదు చేసింది. కానీ మీరు, నేను ఇక్కడ మన ప్యానల్లో మాట్లాడిన సూచనలు కూడా చాలా విలువైన సూచనలు చెప్పారు. ఎందుకంటే తప్పుల్ని కాస్తే మాకు కూడా తప్పు తెప్పాలనేది వార్నింగ్. నేను మొదటి చెప్తున్నా, మాకు ఇచ్చిన అబ్నార్మల్ మెజార్టీతో మేమేదో అజమాయిషి చేస్తాము, వాషింగ్ పౌడర్ నిర్మాణం చేసుకొని అందరిని పెట్టుకుని దొంగలు తెచ్చుకున్నాం అంటే ప్రజలు ఎవరికి అధికారం శాశ్వత కాదు. మాకు ఇచ్చిన 5 ఏళ్లే, 50 ఏళ్ళు కాదు. ఈ 5 ఏళ్లలో మేమేందో ప్రూవ్ చేసుకొని ప్రజలకు సేవ చేస్తే, ప్రజలు మెప్పిస్తే మళ్ళీ మాకు అధికారం ఇస్తారు. లేకపోతే వాళ్ళకి 11 ఇచ్చారు, మాకు 3 ఇచ్చారు నేను చెప్పుకోవాలి అసలు. కాబట్టి మేము ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. కాకపోతే చట్ట ప్రకారం చేస్తున్నాం. కేసులు స్లో అవుతున్న విషయం నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే నిజంగానే కేసులు స్లోగా నడుస్తున్నాయి. దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయి, మీకు కూడా తెలిసే విషయాలు. కాబట్టి చట్టంలో కొన్ని లొసుకులు ఆధారంగా తీసుకుని ముందస్తు బెయిల్లు, స్టేలు అనే అనేక రకాలుగా ముందుకు వెళ్తున్నారు. లాయర్లు, పెద్ద పెద్ద లాయర్లు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తారు. కాబట్టి చట్టంలో ఉండే లొసుగులతో పెద్ద పెద్ద జోరీలు దూరెళ్ళిపోతున్నాయి. చిన్న ఈగలన్నీ కూడా సార్లు కూడా తగులుకుంటున్నాయి. చట్టం సార్లు కూడా తయారైంది. కాబట్టి కఠినమైన చట్టాలు రావాలి, న్యాయం జరగాలి. పేదవాడు రైస్ ఈ విధంగా వెళ్ళడం దుర్మార్గం. ఇన్ని వేల టన్నులు విదేశాలకు వెళ్ళింది. ఇంత దుర్మార్గంగా ఈ మాఫియాలో నడిచిన వ్యవహారాన్ని ఛేదించాల్సిన బాధ్యత ఈరోజు ఎన్డీఏ కుటుంబం మీద మా మీద ఉంది. దీంట్లో తప్పు చేస్తే ఖచ్చితంగా మాకు కూడా తిప్పలు తప్పు అని అనుమానం అక్కర్లేదు. దీనిపైన వ్యక్తిగతంగా నా అభిప్రాయం కూడా మా పోలీసు వాళ్ళు కానీ మా పార్టీ మీటింగ్ లో కానీ చాలా కేసుల విషయంపై నేను గొడవపడ్డాను. గత మీటింగ్ లో కూడా మీకు కూడా చెప్పాను సార్, ఈ విధంగా అనేక అంశాలపైన మనం కేసులు నమోదు చేస్తున్నాం, హిందుత్వం చూపిస్తున్నాం, ఎందుకు జైలు పంపించలేకపోతున్నాం, శిక్ష ఎందుకు పడట్లేదు, దీనిపైన వాదప్రతివాదం జరిగాయి. కాబట్టి తప్పుల్ని కాసే వ్యక్తిత్వ మనస్తత్వం మాకైతే లేదు. నేను అసలు సహించను. దానికోసం నేను పార్టీ పరంగా నేను కూడా ఇంటర్నల్ గా సభ్యులు పడుతున్నాను. కాబట్టి ఖచ్చితంగా న్యాయపరంగా, చట్టపరంగా చర్యలు తీసుకొని కక్షాదింపు చర్యలు కాకుండా కఠినంగా శిక్షించాలని చెప్పి పేదవాడికి అందాల్సిన సహాయాన్ని వీళ్ళు దోచుకున్న విషయం పైన బహిరంగంగా రాష్ట్రం బయటపడిపోయింది. కాబట్టి తగిన చర్యలు తీసుకునే విధంగా ఎన్డీ గవర్నమెంట్ ముందుకెళ్తారు. ఖచ్చితంగా మీరన్నట్టే పొరపాట్లు కానీ చేస్తే మాత్రం నేనే ప్రతిపక్ష పాత్ర కూడా పోషించాల్సి వస్తుందని నేను భావిస్తున్నాను. నేను అందులో ఏమాత్రం సంశయించను, భయపడను, ఎనికిరాను.
మా మాట తప్పను. ఆ విషయం మీద చాలా క్లియర్ గా ఉన్నాను సార్. కాబట్టి మనోహర్ గారు బట్టిన రైస్ కానీ షిప్ విషయాలు కానీ ఈ రోజు పేర్నాని భార్య ఎంక్వైరీ విషయాలు కానీ పదనిసలు జరిగితే మాత్రం జనం క్షమించరు. ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా ఆలోచిస్తారు. ఖచ్చితంగా రేపు తప్పులు కాసిన ఎవరైనా సరే జనం తుప్పు ర్యాక్ కొడతారనే విషయం చాలా స్పష్టం. అందులో మాకేం అనుమానాలు లేవు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలించమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, సైదా గారు, A1 జయసుధ గారికి ముందస్తు బెయిల్ వచ్చాక ఆవిడ బయటకు వచ్చారు. A2 నుంచి A5 వరకు అరెస్ట్ అయ్యారు. పోలీసుల విచారణలో క్లియర్గా ఈ మానస్ తేజ్ ఎవరైతే మేనేజరే మొత్తం చేశాడని ఇప్పుడు ఆరోపణ చేస్తున్నారు జయసుధ గారు, ఆయన కన్ఫెస్ చేశాడట. ఏమని? ఏ లారీల్లో వెళ్ళిని, లారీ నడిపిన డ్రైవర్ ఎవరు, అలాగే మధ్యలో సబ్లీజ్ తీసుకున్నది ఎవరు, అతనికి ఎంతెంత కమిషన్ ఇచ్చాము, అలాగే ఫైనల్గా పర్చేజర్ ఎవరు, గూడూరుకి చెందిన ఒక వ్యక్తి అంటే ఇప్పుడు అతను చనిపోయాడట. అతనికి కేజీ 18 రూపాయల చొప్పున అమ్మామని చెప్పేసి అతను కన్ఫెస్ చేసినటువంటి స్టేట్మెంట్ పోలీసుల దగ్గర ఉంది. దానికి సంబంధించి ఎప్పుడు బయటపడింది ఇదంతా? ఈ మనీ ట్రయల్ తీసినప్పుడు అతని ఫోన్పేలో నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆ గూడూరు సంబంధించినటువంటి వ్యక్తి పర్చేజ్ చేశాడో అతను ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా 50,000, ₹1,00,000 అలాగూ మల్టీ ట్రాన్సాక్షన్స్లో ₹1,00,00,000 పైన ఈ మానస్ తేజ్కి పంపించిన దాన్ని క్వశ్చన్ చేస్తే అప్పుడు మొత్తం అతను బయట పెట్టాడని. మరి ఆ డబ్బంతా ఏం చేసావంటే ఇదంతా పేర్ని నాని గారి ఆదేశాల మేరకే జరిగింది కాబట్టి పేర్ని నాని గారికి ఆయనకి నేను ట్రాన్స్ఫర్ చేశానని. ఇప్పుడు పోలీసులు మనీ ట్రయల్ ఎక్కడి వరకు ఫైండ్ అవుట్ చేశారు? ఒకవేళ ఇదంతా నిజమైతే మానస్ తేజ్కు, అంటే ఆ గోడౌన్ మేనేజర్ ఉన్నటువంటి మానస్ తేజ్కు ఎవరికైతే అమ్మామని చెప్తున్నారో అతని ద్వారా వచ్చినటువంటి ట్రాన్సాక్షన్స్ అది క్లియర్ ఎవిడెన్స్. కానీ ఈ మానస్ తేజ్ దగ్గర నుంచి అతను చెప్పాడని అంటున్నారు. అందు గురించే A6గా పేర్ని నానిని యాడ్ చేయడం జరిగింది. పేర్ని నాని గారికి నేను డబ్బులు ఇచ్చాననేది కూడా మనీ ట్రయల్ చూపించగలిగితేనే పేర్ని నాని గారు అక్యూజ్డ్ అవుతాడు. కృష్ణాంజలి గారు చెప్పినట్లు ప్రూవ్ చేయబడితేనే ఆయన నిందితుడు అవుతాడు. కాబట్టి ఈ రకంగా ఈ కేసు చూసినప్పుడు మళ్ళీ అంతా కలిసి ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు చెప్పారు చిన్న చేపలే దొరుకుతున్నాయని. ఈ మానస్ తేజ్ అన్న అతన్నే విక్టిమ్గా చేయడానికి ఏమన్నా రంగం సిద్ధం చేస్తున్నారా పెద్ద చేపలన్నీ తప్పించుకొని? సురేష్ గారు, ఈ యొక్క జయసుధ నిన్న పోలీస్ స్టేషన్కి వచ్చి ఆమె విచారణ ఘటనను చూసిన తర్వాత మీరు కామెంట్స్లో చెప్పిన విధంగా చూస్తే పాత సినిమాల్లో రావు గోపాలరావు గారు అతను రౌడీ బృందం పోయి ఎవరిని హత్య చేస్తే, లేకపోతే కార్ యాక్సిడెంట్ ఎవడో చేస్తే ఇంకొన్ని డ్రైవర్ని తీసుకొచ్చి పెడతారు చూడండి, అట్లుంది వాస్తవంగా ఒక మాటలో చెప్పాలంటే. నిజంగా ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఛాలెంజ్గా తీసుకొని, ఎందుకంటే ఎన్నికల ముందు నుంచి కూడా మచిలీపట్నంలో లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖరరావు కాకినాడ పోర్టు సంబంధించి బియ్యం అక్రమ రవాణా సంబంధించి ఆ రోజు అక్కడికి వెళ్ళినటువంటి పట్టాభి మీద కూడా దాడి చేసి కేసులు పెట్టినటువంటి ఘటన, పవన్ కళ్యాణ్ని ఆ ప్రాంతానికి రాకుండా రాళ్ళేసి ఇబ్బంది పెట్టినటువంటి ఘటన, మనోహర్ గారు మరి వెళ్ళిన సందర్భంలో కూడా ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా వెళ్తే ఆ విధంగా జరిగినటువంటి ఘటనలు చూసాము. ఇలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కేసు సంబంధించి A1గా ఉన్నటువంటి జయసుధ ఈ గోడంలో 7,577 బియ్యం బస్తాలు మాయమైనటువంటి కేసు సంబంధించి A1గా ఉన్న జయసుధ గారు నిన్న స్టేషన్కి వెళ్ళినటువంటి తీరు చూస్తే ఆమె నిజంగా పేరంటానికి పోయినట్టుగా నాకు అనిపించింది. ఒక మాటలో చెప్పాలంటే ఒక పోలీస్ అధికారి విచారణలాగా నాకు కనిపించాలి ఆ విజువల్స్ చూస్తే. అక్కడ ఉన్నటువంటి సిఐ యేసుబాబు, మచిలీపట్నం తాలూకా ఎస్ఐ వచ్చింది ఏ వెహికల్లో అదే చెప్తున్నా బందర్ మేయర్ వెహికల్లో వచ్చింది. అసలు ఏంటిది? అదే ఒక కేసులో అక్యూజ్డ్ A1గా ఉన్నటువంటి వ్యక్తి ఒక ప్రభుత్వ అధికారిక వాహనంలో వచ్చి పోలీస్ స్టేషన్లో నిర్భయంగా ఆమెతో పాటు చూస్తే 10-15 మంది లోపల ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఎందుకంటే పేరెంట్ అనేటటువంటి పదం ఎందుకు వాడానంటే దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. ఆ విధంగా ఆమె నిర్భీతిగా వచ్చి స్టేషన్లో కూర్చొని ఏమీ నాకు తెలియదు,
ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది, అంతా మీరే చేశారని. అట్టా ఆమె మొత్తం ఆ గోడౌన్ మేనేజర్ మానస తేజ మీద తోసేసి నాకేం సంబంధం లేదని ఆమె మాట్లాడుతూ ఉందంటే అసలు ఈ విచారణ ఎలా కొనసాగుతూ ఉంది? ఇందాక రామానుజులు గారు చెప్పినట్టుగా దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా వాళ్ళందరూ అయిపోయింది వాళ్ళ వ్యవహారం, అందరూ కుమ్మక్కయ్యారు అనేదానికి ఇదేదో దగ్గరగా ఉందని నాకు అనిపిస్తూ ఉంది. నిజంగా పేర్ని నాని గారు ఏదన్నా గతంలో ఎన్డీఏ కూటమి కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఏదైనా మాట్లాడితే ముందు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేది ఇతనే. ఏ శాఖకు సంబంధించి అయినా లేకపోతే దేనికి సంబంధించి అయినా ముందుండి మాట్లాడేటువంటి వ్యక్తి పేర్ని నాని. అతని మీద ఈ కేసు సంబంధించి వస్తే A6గా ఉంటే అరెస్ట్ కాలేదు, కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకునే విధంగా పోలీసు వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ చూసి చూడనట్టుగా వ్యవహరించినటువంటి తీరు మనం చూసాం. ఆ కుటుంబం పరారైపోతే ఒక్కరిని కూడా వాళ్ళిద్దరిని భార్యాభర్త కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఒక్కరిని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. ఏదన్నా సామాన్యుడి మానుబోటోళ్ళని అయితే కేసులు పెట్టి లోపలేస్తారు. నేను తీరుగా చెప్తా ఉన్నా, ఎంతకాలం మోసం చేస్తారు మీరు ఈ ప్రజల్ని? మీరు ఏం పేర్ని నానికి ఒక న్యాయం, లేకపోతే మానస తేజ ఒక న్యాయం, కృష్ణాంజలి గారికి ఒక న్యాయం, సురేష్ గారికి ఒక న్యాయం, సైదాకు ఒక న్యాయమా? ఏమి ఎవడబ్బా సొత్తు? 1,70,00,000 రూపాయలు నువ్వు ఈరోజు ప్రభుత్వానికి డీడీ కట్టావే తప్పు చేశానని చెప్పి, మరి ఈరోజు మానస తేజ మీద ఎట్నెడతారు మీరు? ఇక్కడ లాజిక్ ఏంది మీకు అర్థం కావటం లేదా? 1,70,00,000 రూపాయలు నువ్వు ప్రభుత్వానికి డీడీ తీసి ఇచ్చావు కదా. అప్పుడేదో కాటాలో తేడాలు పడ్డాయి, వేబ్రిడ్జి చక్కగా పనిచేయలేదు, బియ్యం మిస్ అయిందని చెప్పి నువ్వు ఒప్పుకున్నావు కదా. ఈరోజు A1గా ఉన్నటువంటి జయసుధ గారు ఏ విధంగా చెప్తారు ఆ మాట? నాకు సంబంధమే లేదు, అంతా మానస తేజ చూసుకున్నాడని. ఇక్కడ అర్థమైంది దీనికి. పోలీసులు కూడా ఏదో తూతూ మంత్రం విచారణ చేసి ఏదో 10-15 ప్రశ్నలు వేసి జనరల్గా వేసే ప్రశ్నలు, ఎప్పుడు ఈ గోడను నిర్మించారు, ఎన్ని క్వింటాలు ఇక్కడ లోడ్ చేసి పెట్టారు, ఎప్పటి నుంచి ఇక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నాయి, ఎవరో ఇక్కడ చూస్తున్నారు, వాచ్మెన్ ఎవరు, డ్రైవర్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్లు వేసి ఆమెకి ఏదో మంచి కాఫీ టీ ఇప్పించి పంపించినట్లుగా నాకు అనిపిస్తా ఉంది. ఇది నిజంగా ఇది చాలా దుర్మార్గం. ఈ విచారణనే బట్టే మనకు అర్థం అవుతాం. గత ప్రభుత్వం చూసాం, జత్వాని కాదంబరి జత్వాని ఎక్కడో బాంబేలో ఉంటే పాపం ఒక అబల ఆ గత ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు మరి ఫ్లైట్లో వెళ్ళి తీసుకొచ్చి 40 రోజుల పాటు మరి ప్రభుత్వ గెస్ట్ హౌస్లో పెట్టి ఇబ్బంది పెట్టారు. ఆమెకు ఒక నీతి, జయసుధకి లేకపోతే పేర్ని నానికి ఒక నీతియా? ఎందుకంటే రాజకీయ అధికారం ఉంటే నువ్వు ఏ తప్పు చేసినా సరిపోద్దా? నువ్వు కూడా రాజకీయాల్లో ఉన్నావు కాబట్టి, అతను రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి అతనికి చూసి చూడనట్టుగా ఉంటారా మీరు? ఇది కరెక్టా? అంటే ఏదంటారే చట్టం ఉన్నవాడికి చుట్టమని మీరు ఆ విధంగా మీరు చేస్తారా? మీరు లావాదేవీలు చేసుకుంటా, వాటాలు పంచుకుంటా, రాష్ట్ర ప్రజల సొమ్ముని సంపదను దోచుకుంటారా మీరు? రైట్ సైడ్ ఇట్ ఇస్ కరెక్ట్, ఇట్ ఇస్ నాట్ ఏ కరెక్ట్. ఇది ప్రజలు గమనిస్తున్నారు, మీరు గమనించుకోవాలా. ప్రజల్లో చెవుల్లో క్యాబేజీలు పెట్టుకోవాలా. మీ నీతి వాక్యాలు వల్లిస్తే మనం చూసాం. అర్ధరాత్రి పూట త్రిపురాలను తీసుకెళ్లి ముసుకేసి కుమ్మారు. మీరు చెప్పింది ఇక్కడ అక్షరాల కనపడుతుంది. అడుగడు ఈ పర్టికులర్ కేసులో అడుగడుగునా కనపడుతుంది. ఒక్క నిమిషం సార్, మనకు సమయం లేదు. కృష్ణాంజలి గారు మళ్ళీ మీతో సమాప్తి చెప్తాను, క్లోజ్ చేస్తాను, కంక్లూడ్ చేస్తాను. ఆవిడ నగర మేయర్తో సహా కారులో వైకాపా శ్రేణుల హడావిడ అక్కడ బయట స్టేషన్ బయట కూడా 10ల సంఖ్యలో అక్కడ కార్యకర్తలు గుమిగూడు ఉండటం, స్టేషన్ లోపలికి కూడా అంతమందిని అలౌ చేయటం. అంటే నగర మేయర్కు సంబంధించినటువంటి కారులో నగర మేయర్తో పాటు అక్యూజ్డ్ నంబర్ 1 పోలీస్ స్టేషన్కి వస్తుంటే అంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నటువంటిది కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. అంటే ఈ కేసు ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది అనేది ఒక సిగ్నల్గా చూడొచ్చా? సురేష్ గారు, ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఆవిడ A1 నిందితురాలే, కానీ ఆవిడ అరెస్ట్ చేయడానికి పిలవలేదు, ఆవిడ అరెస్ట్ చేసి తీసుకెళ్ళట్లేదు. ఆవిడ అంతటా ఆవిడ విచారణకు రమ్మన్నారు. పలానా సమయంలో ఉదయం 10 గంటల నుంచి మిమ్మల్ని విచారిస్తామని చెప్తారు. ఆవిడ సొంత వెహికల్లోనే వస్తుంది. ఇప్పుడు ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నాయకురాలు వాళ్ళ వెహికల్లో వెళ్ళింది. ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఈ విధంగా తప్పు చేసినటువంటి వాళ్ళకి మద్దతు ఇచ్చేటువంటి రాజకీయాలు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శ్రేణులు కానీ లేక ఇంకోటి కానీ వీళ్ళు ఏం చేశారు?
కోట్ల రూపాయలు పేదలకు సంబంధించినటువంటి బియ్యాన్ని దోచుకొని మాఫియాకు అమ్ముకొని డబ్బులు సంపాదించేటువంటి వీళ్ళకి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు సిగ్గులేనటువంటి వ్యవహారం వాళ్ళకే సిగ్గులేనప్పుడు ఇంకా అసలు వీళ్ళకేమంటుంది, అసలు సిగ్గులేని వ్యవహారం కింద. మరి ఈ విధంగా మరి ఇంతమందిని ఎలా అలౌ చేస్తారు? ఇంతమంది అందరిని తీసుకొచ్చి ఇవన్నీ చేసే పోలీసులు వాళ్ళు నాయకులు కదా, పెద్ద నాయకులు. ఇప్పుడు వాళ్ళతో సరిగ్గా లేవనుకోండి, రేపొద్దు నీ గవర్నమెంట్ మరి ఇంకో గవర్నమెంట్ వస్తుంది, మరి ఆ సిఐకి స్పోకల్ పోస్ట్ కావాలా, డిఎస్పీ స్పోకల్ పోస్ట్ కావాలా. కాబట్టి పేరు నానితో మంచుకుండాలి, పేరుని జయసుతో మంచుకుండాలి, ఇప్పుడు కొల్ల రవీంద్రతో కూడా మంచుకుంటాలి. ఇది పోలీసులు నేర్చుకున్నటువంటి అంశం, లేదా పోలీసులు కానీ లేదా అధికారులు కానీ అందరు నేర్చుకున్నటువంటి అంశం. ఈ విధమైనటువంటి ధోరణి ఇక్కడ ప్రజలు అనేటువంటి వాళ్ళు చాలా స్పష్టమైనటువంటి తీర్పిస్తారండి. ఇలాంటి వాళ్ళందరూ తప్పులు చేసినందుకు ఒకళ్ళ జైలులోనో లేదా ఇంకో చోట శిక్షలు పడవేమో, కానీ ప్రజా కోర్టులో మాత్రం ఖచ్చితంగా ప్రజలు శిక్ష వేస్తారు. అది ప్రతిసారి మనం ఫలితాల విషయంలో చూస్తూనే ఉన్నాము. కాబట్టి వీళ్ళు హడావుడి చేసి జనం అందరూ మాకు మద్దతున్నారు కదా, మేము తప్పు చేయలేదు, మమ్మల్ని ప్రభుత్వం ఏదిస్తుంది, ఇలాంటి బిల్డప్లు ఇచ్చినా జనం అయితే గమనిస్తూ ఉంటారు. ఇలాంటి వ్యవహారాల్లో ఎంత తక్కువగా లో ప్రొఫైల్ లో వాళ్ళు వ్యవహరిస్తే అంత మంచిదండి తప్పు చేసినటువంటి వాళ్ళు. కానీ ఇది పెద్ద దీని కింద హోదా కింద చూపించుకొని ఈ రోజున హడావుడి చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా మనం అందరం బాధపడాల్సినటువంటి అంశం. అనిల్ గారు, శ్రీధర్ గారు, సైదా గారు అండ్ శ్రీనివాస్ చౌదరి గారు, ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.